శ్రీశైలం మహాసన్నిధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు సందర్భంగా స్వామివారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుత్ దీపాల కాంతుల్లో ఆలయ గోపురం భక్తులను కనువిందు చేసింది. స్వామివారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉత్సవ మూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయనున్న తొలి జాబితాను పార్టీ విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి నుంచి బరిలో ఉంటారని స్పష్టం చేసింది. ఇక తొలి జాబితాలో మొత్తం 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో 34 మంది కేంద్ర మంత్రులకు మరోసారి అవకాశం కల్పించింది. బీజేపీ విడుదల చేసిన ఫస్ట్ లిస్టులో 28 మంది మహిళలకు స్థానం కల్పించారు. యువతకు 47 సీట్లు, ఎస్సీలకు 27 స్థానాలు, ఎస్టీలకు 18 సీట్లు కేటాయించారు. ఇక ఓబీసీలకు 57 నియోజకవర్గాల అవకాశం కల్పించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులతో బీజేపీ హైకమాండ్ మొదటి జాబితాను విడుదల చేసింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి అరవింద్, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవీలత, నాగర్ కర్నూలు నుంచి భరత్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్లను ప్రకటించారు.